హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్‌గా మృదువైన దోసలు వేసుకుందాము. పిల్లలైతే ఇట్టే తినేస్తారు, అంత స్మూత్‌గా ఉంటాయి. దీనికోసం మిక్సీ జార్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే రుచికి సరిపడా సాల్టు అండ్ ముప్పావు కప్పు పెరుగు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి 10 మినిట్స్ తర్వాత పావు టేబుల్ స్పూన్ వంట సోడా, కొద్దిగా వాటర్ వేసుకొని మన దోస బ్యాటర్ లాగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నార్మల్ దోసలు ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగానే పెన్నం వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసి దోస పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని చుట్టూరు ఆయిల్ వేసి 2 సైడ్స్ రెడ్‌గా అయ్యేంత వరకు కాల్చుకుంటే మనకు ఇన్‌స్టెంట్‌గా దోస అనేది రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.